మేడిగడ్డ బ్యారేజీ కుంగిన ఘటనను కేంద్ర జలశక్తి శాఖ తీవ్రంగా పరిగణించింది. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ చైర్మన్ అనిల్ జైన్ నేతృత్వంలో 6 సభ్యులతో నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. మధ్యాహ్నం హైదరాబాద్లోని రాష్ట్ర నీటిపారుదల శాఖ అధికారులతో నిపుణుల కమిటీ సమీక్ష కానుంది. అయితే అనంతరం మేడిగడ్డ జలాశయాన్ని సందర్శించుకున్నారు అధికారులు. జలాశయాన్ని పరిశీలించిన వెంటనే నివేదికను అందించాలని కమిటీకి కేంద్ర జలశక్తి శాఖ ఆదేశాలను జారీ చేసింది. వాళ్ళని బయటకు వచ్చింది ప్రతి ప్రాజెక్టులో ప్రతి విధంగా కాళేశ్వరం ఎత్తిపోతల్లోని మేడిగడ్డ బ్యారేజీ వంతెన శనివారం ఒక్కసారిగా కొంతమేర కుంగింది. భారీ శబ్దంతో ప్లీ బ్లాక్లోని 18, 19, 20, 21 పిల్లర్ల మధ్య ఉన్న వంతెన ఒక అడుగు మేర కుంగిపోయింది. బ్యారేజీ 20వ పిల్లర్ కుంగడంతోనే పైన వంతెన కుంగినట్లు సమాచారం. ఇక కాళేశ్వరం బ్రిడ్జిపై 144 సెక్షన్ పోలీసులు విధించడంతో రాకపోకలు జనసంచారం పూర్తిగా బంద్ అయ్యాయి. వాళ్ళని బయటకు వచ్చింది. నదులకు నడకలు నేర్పిన కేసరి ఎక్కడున్నారో బయటకు రావాలని ప్రజలకు వాస్తవాలు చెప్పాలంటూ బీజేపీ ఎంపీ బండి సంజయ్ మండిపడ్డారు. కమిషన్లపై ఉన్న శ్రద్ధ కాళేశ్వరంపై లేదని దుయ్యబట్టారు. మన కాళేశ్వరంలో మోటార్లు మునిగాయి, నేడు ప్రాజెక్టు కుంగిపోయింది. నువ్వే కదా కేసీఆర్ ప్రాజెక్టుకు ఇంజనీర్ అని చెప్పుకున్నది. జాతీయ హోదా ఇస్తే మా పరువు పోయేది. కేసీఆర్ తీరుతో దేశం తెలంగాణ నప్పులు పాలైందని, కమిషన్ల కోసం కకృతి పట్టారని ధ్వసమెత్తారు బండి సంజయ్. వాళ్ళని బయటకు వచ్చింది ప్రతి ప్రాజెక్టులో. కేసీఆర్ ప్రభుత్వం తప్పిదం వల్ల వేల కోట్ల రూపాయల నష్టం జరుగుతుందని ఆరోపించారు బీజేపీ ఎన్నికల మేనేజ్మెంట్ కమిటీ చైర్మన్ ఈటెల రాజేందర్. ఆదివారం మేడిగడ్డ బ్యారేజీను పరిశీలించి వచ్చాం. గతంలో విశ్వేశ్వరరెడ్డి పలుమార్లు సందేహాలను వ్యక్తం చేశారని అన్నారు. అయితే కాళేశ్వరంపై కేసీఆర్ మాట్లాడిన సమయంలో దాని నిర్మాణ తీరు నిపుణులు హెచ్చరించారని అన్నారు. అలోకేషన్ పద్ధతి కావాలనే ప్రాజెక్టులు కొందరికి అప్పచెప్పారు. అయితే ఎలాంటి సాంకేతికత వాడకపోయినా ఇప్పటికీ నాగార్జున సాగర్ డ్యాం చెక్కు చెదరకుండా ఉంది. కాళేశ్వరంలోని 3 ప్రాజెక్టులు అతి తక్కువ కాలంలో కట్టి జాతికి అంకితం చేశారు. ప్రాజెక్టు సైట్ ఎంపికలోను ఇష్టానురాజ్యంగా వ్యవహరించారు. మేడిగడ్డ బ్యారేజీ కట్టినప్పటి నుంచే లీక్ అవుతుందని అన్నారు. అయితే ఇసుక మీదే ప్రాజెక్టు కట్టారు. కన్నేపల్లి పంప్ హౌస్ మొత్తం కూలిపోయింది. అప్పటి నిపుణులు పంప్ హౌస్ పరిసరాలు రాకుండా 144 సెక్షన్ విధించారు. నిజాలను దాచే ప్రయత్నం చేశారని ఈటెల రాజేందర్ మండిపడ్డారు. వాళ్ళని బయటకు వచ్చింది ప్రతి ప్రాజెక్టులో ప్రతి విధంగా అయితే ఈ టీఆర్ఎస్ బీజేపీ మోసం చేస్తుంది. గా ప్రభుత్వాలు, గా ముఖ్యమంత్రులు వాళ్ళు ఎంత, వాళ్ళ లెక్కెంత, నా పేరు ఉండాలి, నా కీర్తి పెరగాలి అంటూ ఒక సంకుచితమైన ఆలోచనతోటి వారు ఇంకా గదే ప్రాణహిత నీళ్ళు ఇక్కడ రావాలి, గదే ప్రాణహిత నీళ్ళు ఒక లిఫ్ట్తో అక్కడ లిఫ్ట్ అయ్యేటువంటి ఆస్కారం ఉన్నప్పటికీ కూడా ఎవరి ఆనవాళ్లు ఉండకూడదని చెప్పి దాని ఒక కాళేశ్వరం ప్రాజెక్టుగా నామకరణం చేసి టెండర్లు పిలిచిండ్రు. సుందిల్లా బరాజ్, అన్నారం బరాజ్, కన్నెపల్లి పంప్ హౌజులు బరాజ్ అంటే 3 బరాజులు కట్టి ఈ లక్ష్మీ పంప్ హౌస్ కెపాసిటీ 16 టీఎంసీల 16.1 టీఎంసీలు అనుకుంటా. మిగతా ఒకటి 8 టీఎంసీలు, ఇంకోటి కూడా 8 టీఎంసీలు అంటున్నది. ఈ 3 ప్రాజెక్టులకి టెండర్లు పిలిచిండ్రు.